నమస్తే. అయితే ముచ్చటేంటిదంటే మెటీరియల్ లోడ్ చేసుకొని బండి స్టార్ట్ చేసిన సైట్ కి పొంగ సడన్ గా తొవ్వల ఏసీ బంద్ అయింది. కంప్రెషర్ అయితే నడుస్తుంది గానీ గాలొచ్చే ఫ్యాన్ నడతలేదు. ఫ్యూజ్ చెక్ చేద్దామని ఫ్యూజ్ బాక్స్ అయితే తిప్పిన ఇక అందులోకెళ్ళి ఒక అద్భుతం బయటపడ్డది. ఫ్యూజ్ ల డీటెయిల్స్ మొత్తం అరబిక్లు ఉన్నాయి. ఇక మనకున్న ఒకే ఒక్క ఆప్షన్ జై గూగుల్ తల్లి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. గూగుల్ ట్రాన్స్లేట్ నుంచి అరబిక్ టు ఇంగ్లీష్ అయితే ట్రాన్స్లేట్ చేసిన. ఫ్యూజ్ అయితే మంచిగానే ఉంది. అంటే ఫ్యూజ్ ప్రాబ్లం కాదు, అయితే వైరింగ్ ప్రాబ్లం అయి ఉండాలి, లేదంటే బ్లోయర్ మోటార్ కాలిపోయి ఉండాలి. ఎండలైతే ముదిరిన ఏసీ లేకుండా బండి నడుపుడు కష్టం. ఇక ఎటైతే అటా ఇప్పి కుప్పలు పెట్టినా ఈ బండికి అయితే 2 బ్యాటరీలు ఉంటాయి. 24 వాట్స్ డీసీ సప్లై అయితే ఉంటది. వైరింగ్ తో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ప్రాబ్లం అయితే దొరికింది. ప్లగ్ లూజ్ కాంటాక్ట్ ఉందని పిన్స్ ని ప్రెస్ చేసి సెట్ చేసిన, అయినా సరే సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటిదంటే బ్లోయర్ కున్న బేసే లూజ్ కాంటాక్ట్ ఉంది. కొంచెం ఆ బేస్ ఊగకుండా ఇప్పటి మందం కొన్ని ప్లాస్టిక్ ముక్కలు పెట్టి టేప్ వేసి సెట్ చేసిన, రికన్ఫర్మ్ అయితే చేసుకున్న మళ్ళీ వైబ్రేషన్ కి ఇట్లా పోతుందా అని బందోబస్తు నడుతుంది. ఇక ఈ పనికి బండిని గ్యారేజ్ కొడితే మాత్రం అది వేయింది ఇది వేయింది రిపేర్ చార్జ్ అని హల్కా 200-300 బిల్ అయితే ఎత్తారు. మనకు దెబ్బ తాకితే ఫస్ట్ అడి చేసుకుందా కనుకోవాలి. అట్లనే మన బండికి ఏమన్నా అయితే మనకు తెలిసిన కాడికి చేసుకొని గ్యారేజ్ తీసుకుపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయరు. ఉంటా మరి, బాయ్.